రోమపత్రికలో మొదటి అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. గురించి తెలుపుతున్న మాటలు రోమా విశ్వాసుల పట్ల పౌలు గారు కలిగి ఉన్న అపేక్ష. మరి రోమా సంఘం విషయంలో పౌలు గారు ఎలాంటి అపేక్షను కలిగి ఉన్నారు, దీనిలో ఉన్న 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9-10 వచనాల్లో మొదటి విషయం ఏంటంటే 9వ వచనంలో ఇలా రాసింది, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని. పౌలు గారు మరి ఈ సంఘాన్ని స్థాపించకపోయినా ఆ విశ్వాసుల్ని చూడాలని, ఆ విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలని మిగుల అపేక్ష కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలా వెళ్ళే సమయంలో ఆయనకు ఇక్కడ రాసినట్లుగా నాకు వీలు కలుగునేమో అనే మాటను మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకు వారి దగ్గరికి వెళ్ళడానికి ఆటంకాలు కూడా ఏర్పడ్డాయి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. అందుకని ఈ మాట మాట్లాడాడు, ఏమని? మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని. మరి వారి దగ్గరికి వెళ్ళడానికి అంత వీలు లేకుండా ఈయనకు ఏం సంభవించిందంటే, పౌలు గారి జీవితాన్ని మనం చూస్తే కొన్ని సందర్భాల్లో ఆయన ఏదైతే అనుకున్నాడో అది జరగకుండా అపవాది కూడా ఆటంకపరిచినట్టుగా మనం చూస్తాం. అపవాది చేత ఆటంకం కలిగింది. కొన్నిసార్లు దేవుని వల్ల కూడా ఆయన ఏదైతే అనుకున్నాడో దాని విషయంలో కూడా ఆటంకాలు కలిగినట్లుగా చూస్తాం. మనం ఇదే సంగతిని చర్చికి రావడానికి ఆటంకాలు కలిగేటట్లుగా అర్థం చేసుకోకూడదు. అంటే మేము కూడా రావాలనుకుంటున్నాం కానీ మాకు కూడా ఏదో ఒకటి ఆటంకం కలుగుతుంది అని మనం ఏదైతే మనకు సంబంధించిన విషయాల్లో కూడా ఇలాగే ఆటంకాలు కలుగుతాయేమో అని మనం అర్థం చేసుకోకూడదు. కానీ పౌలు గారి విషయంలో ఆయన పరిచర్య చేస్తూ రోమా విశ్వాసాలను చూడాలని అపేక్ష కలిగి వారి వద్దకు వెళ్ళాలని తలంచినప్పుడు వీలు కలుగుతుందో లేదో మీ నిమిత్తం మరి వీలు కలగాలని, దేవుని చిత్తం వల్ల మీ దగ్గరికి రావాలని నేను ఎంతగానో దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పాడు. అయితే అవి మనకు సంబంధించి కొన్నిసార్లు ఆటంకాలుగా మనం తీసుకోకూడదని నేను చెప్తున్నాను. చూడండి, పౌలు గారి పరిచర్యలో కొన్నిసార్లు ఇలా ఆటంకాలు కలిగాయి. ఏది ఎలా ఉన్నా మనమైతే ఏం చేయాలంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. చూడండి, తెస్సలోనిక పత్రికలో రాస్తూ 1వ తెస్సలోనిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక పర్యాయం అపవాది వలన ఆటంకం కలిగింది. అంటే ఆయన పరిచర్యలో తెస్సలోనిక సంఘస్థులను చూడాలనుకున్న సమయంలో చూడండి, 1వ తెస్సలోనిక 2వ అధ్యాయం 18వ వచనం ఏమనుంది? కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచింది. ఎవరు అభ్యంతరపరిచారండి? కొన్నిసార్లు పౌలు గారు ఏ విధంగా రోమాకి వెళ్ళాలని అంటే వీరు కోసం ప్రార్థన చేస్తున్నాడో, తెస్సలోనిక సంఘానికి వెళ్ళే క్రమంలో కూడా ఆయనకు ఆటంకాలు లేదు. అలాగే అపవాది వల్ల ఆటంకం అంటే మనం ఏమంటామంటే అపవాది వల్ల నాకు ఆటంకం కలిగింది కాబట్టి ఇది దేవుడి చిత్తం కాదేమో అనుకుంటాం. కొన్ని మార్లు దేవుడే ఆటంకపరుస్తాడు. దేవుడు ఆటంకపరిచే పరిస్థితులు కూడా ఉన్నాయి. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6-7 వచనాల్లో పౌలు గారు ఏదైతే అనుకున్నాడో దానికి ఆటంకం కలిగినట్లుగా కూడా మనం చూస్తాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, అంటే పౌలు గారు ఏమనుకున్నాడు అంటే ఆసియాలో వాక్యం చెప్పాలన్న ఆలోచనతో ఉంటే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఆసియాలో కాదు వాక్యం చెప్పాల్సింది, నీవు ఐరోపాకు వెళ్ళాలి అన్నాడు. అది 16వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉన్న విషయం. ఐరోపా అంటే మొట్టమొదటిసారి ఇప్పుడు 16వ అధ్యాయంలోనే ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్తారన్నమాట. ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళి పరిచర్యను పౌలు గారు చేస్తారు.
అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం చదివేది ఏంటంటే, కొన్నిసార్లు దేవుని ప్రజలుగా పౌలు గారు ఏ విధంగా ఆటంకాలు ఎదుర్కొన్నాడో మన జీవితంలో కూడా ఆటంకాలు రావచ్చు. ఏమైనా పనులు చేసేటప్పుడు కావచ్చు, పరిచయ విషయంలోనే పౌలు గారికి ఆటంకాలు కలిగితే మన జీవితంలో కూడా ఆటంకాలు కలగవచ్చు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తం. అందుకనే ఇప్పుడు రోమీల పట్ల పౌలు గారి అపేక్షలో మొట్టమొదటి పాయింట్ మనం చెప్పేది ఏంటంటే, విశ్వాసి తన కార్యకలాపాలన్నింటిలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోవడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు తలస్తాం, పౌలు గారు తలంచినట్టు జరగకపోవచ్చు, మనం అనుకున్నది జరగకపోవచ్చు అండి. మనం ఏదైతే అనుకుంటామో అది జరగకపోయినప్పుడు నిరుత్సాహపడకూడదు, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. ఎందుకంటే రేపటి గురించి, మనం అనుకున్న దాని గురించి మనం స్పష్టంగా ఇది ఇలా జరగాలి, ఇలా జరుగుతుందని మనకు తెలియదు. మనమైతే అనుకున్నాం, పౌలు గారు కూడా అనుకున్నాడు ఏమని, రోమాకి వెళ్ళాలని. కానీ దేవుని చేత, అపవాది చేత ఆటంకాలు కలిగిన సందర్భాలు ఎలా ఉన్నాయో ఆయనకు కూడా ఆటంకం కలిగి అలా వెళ్ళలేకపోయాడు. కొన్నిసార్లు అసలు దేవుడే ఆపుతాడు. మన జీవితంలో కూడా చూడండి, ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటాం, కానీ అపవాది మనకు, లేకపోతే దేవుడు ఏ విధంగానైనా, దేవుడు సార్వభౌముడు కాబట్టి ఆయన అపవాదిని కూడా వాడుకుంటాడు. కొన్నిసార్లు ఆయన ఏం చేస్తారంటే జరగకుండా ఆపుతాడు. అందుకే ఒక మాట అంటాడు యాకోబు భక్తుడు, చూడండి యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 11 నుండి 17. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీరు మీ జీవం ఏ పాటిది, మన జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. చూసారు ఏమన్నాడు, ఒకవేళ దేవుని చిత్తమైతే ఇది అది చేతమని చెప్పుకోవాలి. చాలా సార్లు మనకు కూడా కొన్ని ఆటంకాలు కలుగుతాయి, వీలు కలగని పరిస్థితులు ఉంటాయి. అది అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మీకు యాకోబు గ్రంథం చాలా ఉపయోగపడే పుస్తకం అండి. 4వ అధ్యాయం మనం చదివింది 11 నుండి 17 వచనాల్లో, ఏదైనా పట్టణంకి వెళ్ళి ఏం చేయాలని ఉంటుంది, మనకు ఏదో పని చేయాలని ఉంటుంది. లేదా పట్టణం కాకపోవచ్చు, లేకపోతే ఈ పని ఆ పని, అది పల్లెటూరు కావచ్చు. ఇలా చేద్దాం అలా చేద్దామని మనలో ఆలోచనలు కలగవచ్చు, కానీ దానికి మనం ఇలాంటి ఆలోచన జోడించుకోవాలి. ఏమనంటే దేవుని చిత్తమైతే. మన జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఇది చేద్దాం అది చేద్దాం అనుకున్న సందర్భాలు అన్నీ చేయగలిగామా? కొన్నిసార్లు ఏమో మన స్వయంకృతాపరాధం, మనం నిజంగా దేవుడు చెప్పింది చేయలేకపోతాం. అలాంటి సందర్భాల్లో దీన్ని సాకుగా తీసుకోకూడదు, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు నువ్వు బలంగా దేవుల్లో ఉండి కొనసాగుతూ ఉన్నా కానీ ఆటంకాలు ఎదురవు. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, విశ్వాసి తను చేసే కార్యకలాపాల విషయాల్లో, పనుల విషయాల్లో కొన్నిసార్లు మనం అనుకున్నవి ఆటంకమైనా కానీ దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తము వలన వీలు కలుగుతుందేమోనని ఎడతెగక పౌలు గారు ప్రార్థిస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమండి. మనకు కూడా నిరుత్సాహపడాల్సిన పల్లె. దేవుని చిత్తము ఏమైందో ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి. కొన్నిసార్లు స్పష్టం కాకపోవచ్చు, కొన్నిసార్లు మనం అనుకున్నదే జరుగుతుంది. ఇది పౌలు గారు 9-10 వచనాల్లో తెలుపుతున్న ఒక విషయం. మరొక విషయం ఏంటంటే, వారి నిమిత్తం అపేక్ష కలిగిన పౌలు గారు వారి నిమిత్తం ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాట మరొకసారి. 9వ అధ్యాయం 1వ అధ్యాయం 9-10 వచనాల్లో 3వ లైన్ చూడండి. నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుకొనుచున్నాను. మనం కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎడతెగని ప్రార్థన మన ఆత్మీయ జీవితాలకు మంచిది. పౌలు అంతటి వాడే ఏం చేస్తున్నాడండి, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? రోమా విశ్వాసుల నిమిత్తం ఏం చేస్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. పౌలు అండి ఈ మాటలు పలికింది పౌలు గారు. అదే పౌలు గారు అంటాడు 1వ దశలోనికి 5వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాడు, అక్కడ చాలా స్పష్టంగా ఈ మాట మాట్లాడతారు. కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. చూసారా పదం? పౌలు గారు అంటున్న పదం ఏంటంటే ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయాలి. చూడండి ఆ మాట. మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి?
పౌలు అంతటి వాడు ఎవరి కొరకంటే ఆయన ఎడతెగక ప్రార్థన చేస్తుంది, ఎడతెగక జ్ఞాపకము చేసుకుంటుంది. రోమా విశ్వాసుల నిమిత్తం పౌలు గారు ఏం చేస్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. అలాగే తెసలోనిక సంఘస్థులకు కూడా ఆయన చెప్పిన మాట ఏంటి? మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. పౌలు గారి జీవితం మాత్రమే కాదు, యేసు ప్రభు జీవితం కూడా అంతే. ఆయన కూడా ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి. మరి ఆయన రాత్రి వేళ ప్రార్థన చేశాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు. మరి ఇలాంటి మాటలు మనం అవగాహన చేసుకున్నప్పుడు ఒక విశ్వాసిగా మనము ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాం కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన జీవితం చాలా చాలా ప్రాముఖ్యం. ఎవరికంటే సంఘానికి, సంఘంలో ఉన్న మనందరికీ. చూడండి, ఇప్పుడు ప్రార్థన గురించి అనేకమైన మాటలు గొప్ప గొప్ప భక్తులు తెలియజేశారు. ఇప్పుడు నేను ప్రసంగం చేయటం అనేది నాకు ఒక మంచి వరం అయితే, ప్రసంగాన్ని గురించి ఒక భక్తుడు ఇలా అన్నాడు, ప్రసంగము ఒక ఖడ్గము లాంటిది, అది అందుబాటులో ఉన్న వారినే ఖండించగలదు. కానీ ప్రార్థనా జీవితం అనేది, ప్రార్థన అనేది ఖడ్గం కాదు, అది ఒక క్షిపణి లాంటిది అన్నాడు. అది సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగలదు. ప్రసంగం చేయడం ఒక ఖడ్గం అయితే, ప్రార్థించడం ఒక క్షిపణి లాంటిది. మన సమీపంలో ఉన్న వారిని ఖడ్గం ఏం చేయగలదండి? ఇప్పుడు యుద్ధ సమయంలో ఖడ్గము ఎక్కడి వరకు పని చేయగలదంటే, మన ఎదుర్కొన్న వ్యక్తులను అది సంహరించగలదు. క్షిపణి అయితే, యుద్ధంలో వాడే క్షిపణి ఏం చేస్తుంది? సుదీర్ఘ లక్ష్యాలు అని అంటే ఎక్కడో ఉన్న వారిని కూడా అది ఛేదించగలదు. మీరు ఈ మాట అర్థం చేసుకోండి. ఒక ప్రసంగం అయితే, ఇప్పుడు ప్రసంగం మీ ముందు చేస్తున్నాను కాబట్టి అది ప్రసంగం మానవుని సరి చేస్తుంది. కానీ ప్రార్థన ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉన్న వ్యక్తి గురించి కాదు, మనం ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి గురించి కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో సంధించవచ్చు. ఇదేమో ఖడ్గం అయితే, అదేమో క్షిపణి లాంటిది అన్నాడు. అందుకే సంఘానికి ప్రార్థన అవసరం. మనం సందర్భాన్ని బట్టి నియామక సమయాలు కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ప్రేయర్ కావచ్చు, దీని గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు సమయం గడపాలి అని అంటే, మనం చేసే ప్రార్థన తప్పనిసరిగా మనకు జవాబులు తీసుకొస్తుంది. అందుకనే మనం ఆలోచన చేసుకుందాం, ప్రార్థన జీవితం మనది ఎంతవరకు ఉంది. యేసు ప్రభు దగ్గర కూడా ఒక వ్యక్తి వచ్చినప్పుడు, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు అనగానే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపడతాడు అన్నాడు. అతడు ఆ శతాధిపతి వేడుకున్నాడు కాబట్టి, ప్రార్థించాడు కాబట్టి, వేడుకున్నాడు, అడిగాడు కాబట్టి, దేవుడు ఇక్కడ నుండి దూరంగా ఉన్న వ్యక్తి జీవితంలో కూడా అద్భుత కార్యం చేశాడు. అంటే ప్రార్థన జీవితం యొక్క ప్రాముఖ్యత గురించి మనకు అలాంటి అవగాహన ఉండాలి. ఏమంటారు? అర్థమవుతుందని నేను చెప్పేది అర్థమవుతుందా? మనం సంఘంలో ఎందుకు ప్రార్థన చేయాలని మనం ప్రకటించుకుంటున్నాం? ఆన్లైన్ ప్రార్థన ఎందుకు, లేకపోతే బుధవారం ఎందుకు, శనివారం ఎందుకు నియామక కాలాలు లేకపోతే ఏర్పాటు దినములు ఎందుకు ఉన్నాయంటే, మనం చేసే ప్రార్థన తప్పనిసరిగా వాక్యానుసారంగా ఉండాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అంట. అంటే ఎప్పుడన్నా మహోన్నతుని చాటుకు వెళ్ళి కాసేపు ప్రార్థన చేయటం కంటే ఎప్పుడు మహోన్నతుని చాటును ఉండటం మనకు మంచిది కదా. ఇప్పుడు ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందంటే, పౌలు గారు చెప్పింది ఎడతెగక ప్రార్థించమన్నాడు. మనం ఏం చేస్తామంటే ఎప్పుడన్నా వచ్చి ప్రార్థన చేయటం వేరే. ఇప్పుడు ప్రార్థనా గది ఉందనుకోండి, ప్రార్థనా గదిలోకి ఎప్పుడన్నా వెళ్ళటం వేరు. అలా కాకుండా మనం ఎడతెగక ప్రార్థన కలిగి ఉండే స్వభావము, అలాంటి నేచర్ మనకు ఉండాలి. ఎప్పుడన్నా వెళ్తేనే మనకు ప్రయోజనం కలుగుతుంటే, ఎప్పుడు ప్రార్థనలో ఉంటే అంటే ఎప్పుడు ప్రార్థనలో ఉంటే అంటే ఒక ప్రత్యేక గదిలో కూర్చోమని అర్థం కాదు. మనం ప్రార్థన జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, కానీ అదే సమయంలో డిసిప్లిన్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నీ సమగ్రంగా మనం చూసుకోవాలి. ఒక ప్రార్థన గురించి ఒక వ్యక్తి చెప్పిన మాటను మనం ఆలోచన చేద్దాం. ఏమన్నాడు అని అంటే, ప్రార్థనా జీవితం గురించి ఈయన మాట్లాడుతూ, ఏ ప్రయత్నాలు నిరుపయోగం అవుతాయి అన్నది నాకు తెలియదు, కానీ దేవుడు ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడన్నది మాత్రం నాకు తెలుసు. మనపూర్వకంగా వినబడినదంటూ ఆయన మనకు ఎప్పుడు వార్త వినిపిస్తాడో అన్నది నాకు తెలియదు. అయితే ఇప్పుడో అప్పుడో రాబోతున్నదా అని మాత్రం నాకు తెలుసు. అందుకే మనం ప్రార్థిస్తూ ఎదురు చూడాలి. నేను ఎదురు చూసే దీవెన నేను తలంచిన రూపంలో వస్తుందో రాదన్నదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా ప్రార్థనలన్నీ నాకన్నా ఎంతో ఉన్నత జ్ఞానం కలిగిన దేవుని చిత్తానికి వదిలేస్తానన్నాడు. మనం ప్రార్థన చేస్తే సమాధానం ఇప్పుడు వస్తుందో అప్పుడు వస్తుందో, ఈ రూపంలో వస్తుందో ఆ రూపంలో వస్తుందో మనకు తెలియదండి. అర్థమవుతుందండి నేను చెప్పేది?
ఏ రూపంలో నీకు జవాబు వస్తుందన్నో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మనం ప్రార్థించే ఆయన మాత్రం ఉన్నతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి, మనం అడిగే మాటకి తప్పనిసరిగా జవాబులు ఇవ్వగలిగిన వ్యక్తి. చూడండి, ఆలోచన చేయండి. ఈ మాట పలికిన వ్యక్తి లోలా హెన్సన్ అనే వ్యక్తి మాట చెప్తున్నాడు. ఇప్పుడు వస్తుందో, అది ఎప్పుడు జవాబు నాకు ఇస్తుందో నాకు తెలియదు, ఈ రూపంలో వస్తుందో ఆ రూపంలో వస్తుందో, ప్రార్థనకు అంత శక్తి ఉంది అని అన్నాడు. ఆలోచన చేద్దాం. పౌలు గారు ఎడతెగక ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయమన్నాడు. నీకు నాకు ఆ మాట పట్ల నమ్మకం కావాలి, మనం పని చేయాలి. నేను అందుకని అంటున్నా, మనకు పలానా సమయం బుధవారం నాడు, లేకపోతే శనివారం రోజున, లేకపోతే మొదటి శుక్రవారం మనకు ఆల్రెడీ ప్రార్థన ఉందంటే, నీకు అందులో సమయాన్ని గడిపి వెంటనే నీకు ఇంటికి వెళ్ళేలోపు ప్రార్థనకు జవాబు రాదు. ప్రాథమికంగా అసలు ఎడతెగని ప్రార్థనా జీవితం అనేది మనకు ఉండాలిగా. ఎప్పుడన్నా వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఎప్పుడన్నా దేవుడి సన్నిధిలోనికి వస్తేనే నీకు జవాబులు వస్తుండే. ఎప్పుడు ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఇంకెన్ని జవాబులు వస్తాయి? ఒకవేళ మనకు ఆ సమాధానాలు రాకపోతున్నాయని అంటే అర్థం ఏంటంటే అసలు ముందు మనం నమ్మట్లేదు దేవుడిచ్చిన ఈ ఆజ్ఞ అందు. అందుకనే ఆ తెస్సలోనిక పత్రికలో ఏమన్నాడంటే, ఎడతెగక ప్రార్థించుడి, ఇది మీ ఎడల దేవుని చిత్తము అన్నాడు. అక్కడ రాసి ఉంది. ఈరోజు సంఘం ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారండి? నిజంగా మన స్వభావాలన్నీ ఎలా ఉంటాయంటే, ఇమీడియట్గా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు వచ్చేసేయాలి. కానీ చూడండి, ఈ భక్తులు పలికిన మాట ఆలోచన చేశారుగా, మీరు ఆలోచించారుగా. ఇప్పుడు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఈ రూపంలో వస్తుందో, ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కానీ నా ప్రార్థనల్లో అన్ని నాకన్నా ఎంతో ఉన్నత జ్ఞానం కలిగిన దేవుని చిత్తానికి నేను వదిలేస్తాను. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటే, నీ జీవితంలో నువ్వు ఎంత మునుపు చేసిన ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వలా? ఈరోజు సంఘానికి ఆసక్తి కూడా తగ్గిపోయింది. సంఘం ప్రార్థన విషయంలో చాలా నిరాసక్తత పెరిగిపోయింది, ఆసక్తి లేకుండా పోయింది. కారణం ఏంటంటే, ప్రార్థన చేయకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే పాపం. అందుకని ఒక వ్యక్తి అన్నాడు, పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది, ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది అన్నాడు. అంటే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే మనలో ఉన్న పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే పాపం చేయకుండా ప్రార్థన ఆపగలవు. ఇలాంటి సరైన భక్తులు మనకు చెప్పిన మంచి సూక్తులు, అలాగే యేసు ప్రభు తదుపరి పౌలు గారు ఇచ్చిన మాదిరి ప్రకారం ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో, నువ్వు అలా ఎడతెగక ప్రార్థన చేస్తానే ఉండు, దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మరి ఏంటి మనం నేర్చుకునేది పౌలు గారి వల్ల? ఆయన ఎడతెగని ఏ అనుభవం కలిగి ఉన్నాడు? ఎడతెగని ప్రార్థన అనుభవం కలిగి ఉన్నాడు. ఒక ఆయన ఇలా మాట్లాడుతున్నాడు దీని గురించి, మన ప్రార్థనలు దినములో ఏవో కొన్ని ప్రత్యేకమైన సమయాలకు మాత్రమే పరిమితం కాదు. ఏమన్నాడనంటే, ప్రార్థన గురించిన మన అవగాహన పెరిగి మనం వీధుల్లో నడుస్తూ ఉన్నా, వాహనాల్లో ప్రయాణిస్తూ ఉన్నా, ఫ్యాక్టరీల్లో లేక ఆఫీసులో పని చేస్తున్నా, మరి ఇంట్లో పని చూసుకుంటూ ఉన్నా, అన్ని వేళల్లో ప్రభు వైపు చూసే అనుభవం అనుకుంటా. కేవలం ఒక సమయానికి కాదు, మనం ఒకవేళ ఏ పని చేసుకుంటా ఉన్నా ఏ అనుభవం కలిగి ఉండాలి? ప్రార్థన అనుభవం, ఎడతెగని ప్రార్థన స్వభావం మనకు కలిగి ఉండాలి. ఇలా ఎవరైతే చేస్తారో తప్పనిసరిగా దేవుడు వారి ప్రార్థనలను ఆలకిస్తాడు. నేను మరలా చెప్తున్నానండి, అది ఇప్పుడు వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో. ఎందుకంటే మన జీవితం ఒక రోజుతో ముడిపడింది కాదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు మనం కేవలం ఒక ఇంటి కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో బిడ్డల కోసమో ప్రార్థన చేస్తాం. కానీ తర్వాత ఆ పిల్లలు ప్రయోజనం రావాలా, లేకపోతే వాళ్ళు దేవునిలో స్థిరపడాలి, దేవుని యందు వాళ్ళు నమ్మకం ఉంచాలి, లేకపోతే వారి కుటుంబాలు, ఇలా ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. మనం ఒక రోజుతో మనం చేసిన ప్రార్థన ఇక నాకు ఇప్పుడు వరకు రాలేదు కాబట్టి నేను చేసిన ప్రార్థన వృధా అని అనుకోకూడదు. బహుశా అలాంటి నమ్మకం లేదు కాబట్టి మనం ఆల్రెడీ ప్రార్థన అందరూ ఉండలేకపోతున్నాం. నాకు ఉపయోగం ఏంటి, నేను ప్రార్థన చేస్తే నాకు ఏం కలుగుతుంది అనుకుంటున్నారే, పొరపాటు. అలా దేవుడు నమ్మదగిన బ్రదరు వాట్సాప్లో ఇలా పెట్టాడు, వెన్ యూ ప్రే యువర్ రిక్వెస్ట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అన్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేని కొరకైతే నువ్వు రిక్వెస్ట్ పెట్టావో అది ప్రోగ్రెషన్లో ఉంది. సహజంగా ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ విషయంలోనే ఈ మాటలు వస్తాయండి. మనం ఏదైతే చేస్తున్నామో అది ప్రోగ్రెషన్లో ఉందంటే అర్థం ఏంటంటే అది జరుగుతూ ఉంది, ఒక 2-3 సెకండ్లో పూర్తి అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఎప్పుడో ప్రారంభించాడు, అది పంపటం, అది ప్రయాణంలో ఉందని అర్థం. దేవుని స్తోత్రం.
అది ప్రయాణంలో ఉంది కాబట్టి ఏ టైంలో నీ ఇంటికి చేరుతుందో నీవు నేను చూడాలి. ఏ రూపంలో చేరుతుందో, ఎప్పుడు చేరుతుందో దేవుడైతే నమ్మదగిన వ్యక్తి. మన ప్రార్థనల కంటే మనకంటే ఉన్నతమైన వాడుగా దేవుడు. అందుకని మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇస్తాడు. అదే ఉద్దేశంతో ఇక్కడ ప్రార్థన మనకు జరుగుతుంది. కేవలం సంఘ ప్రార్థనే కాదండి, వ్యక్తిగతంగా కూడా నీకు ఆ నమ్మకం ఉండాలి. నేనైతే ఇప్పుడు ఈ మాటను బట్టి అనుకుంటున్నాను ఏమనంటే, నేను ప్రసంగం చేస్తే 10 మందికి ఉపయోగపడతాను, కానీ నేను ప్రార్థన చేస్తే అది క్షిపణి లాంటిది, సుదీర్ఘ లక్ష్యాలను అది ఛేదించగలదు. అక్కడ ఉన్న వ్యక్తికి కూడా అది ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే అమెరికాలో ఉన్న వ్యక్తికి కూడా అది తోడ్పాటునిస్తుంది. అంటే ప్రార్థనకు అంత పవర్ ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. అందుకనే మనం కూడా ప్రార్థనా జీవితంలో ఈ సంవత్సరం ఎదగాలి. మనం కొన్నిసార్లు మొట్టమొదటి విషయం ఏమన్నామండి, మనకు ఆటంకాలు కలగొచ్చు, అయినా మనం దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. దేవుని చిత్తానికి సమర్పించుకున్నాడు కాబట్టి చివరికి పౌలు గారు వాస్తవానికి రోమాలో అపోస్తలుల గారు 28వ అధ్యాయంలో రోమాలో స్వార్థను ప్రకటించారు. తదుపరి ఆయన రోమాలోని నీరో చక్రవర్తి సమయంలో చిరఛేదనం చేయబడ్డాడు. నిజంగానే అది పౌలు గారి విషయంలో నెరవేరింది. అప్పుడు ఆటంకపరచబడిన తదుపరి ఆయన రోమా వెళ్ళగలిగాడు. తర్వాత పౌలు గారు వారి పట్ల ఏం కలిగి ఉన్నాడంటే ఎడతెగని ప్రార్థన జీవితం. మరి మనం రెండో విషయాన్ని మనం చూసిన మన బిడ్డల విషయాల్లో కూడా ఎడతెగని ప్రార్థన జీవితం ఉందా? ఇప్పుడు నేనైతే సంఘం పట్ల అలాంటి ఆలోచన నాకు ఉండాలి. కుటుంబ పరంగా మాట్లాడితే నా పిల్లల విషయమై నేను కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేస్తానే ఉంటాను. ఎందుకు? వారు ప్రయోజకులు అవ్వాలి, వారు బాగుపడాలి, ప్రయోజనకరమైన స్థితిలోకి రావాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. మనం చేసేది కూడా అదే. కానీ ఏదో ఒక రోజున మన ప్రార్థన తప్పనిసరిగా జవాబును పొందుకుంటుంది. అది మనం గుర్తుపెట్టుకున్నాం. కాబట్టి మీరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, ఉద్యోగం చేస్తా ఉన్నా, ఇంట్లో పనిచేస్తా ఉన్నా, ఈ ప్రార్థనా పూర్వకంగా మనం ఉండటం మనకు ఎంతైనా మంచిది. మూడవ సంగతి ఏంటంటే 9-10 వచనాల్లో రోమపత్రిక 1వ అధ్యాయం 9-10లో మనం చూస్తున్నట్లు చివరి మాట ఏమన్నాడంటే, మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను అని ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మూడవ సంగతి, పౌలు గారు తన యొక్క సేవ విషయంలో దేవుణ్ణే సాక్షిగా పెట్టుకున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. వారి నిమిత్తమై ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు అనేది ఎలా చెప్తున్నాడు అంటే, ఆత్మయందు నేను సేవించుతున్న దేవుడే దీనికి సాక్షి అన్నాడు. చూడండి ఆ మాట చివరిలో 10వ వచనం, అదే 10వ వచనం చివరిలో, ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఇది ప్రాముఖ్యమైన విషయం. పౌలు గారు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఈ మాట అన్నాడు, ఇందు నిమిత్తమై నేను చేస్తూ ఈ పరిచర్య చూసారా ఓ రోమా విశ్వాసులారా, మీ పట్ల నేను పరిచర్య చేస్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను. దానికి ఎవరు సాక్షి? మన యొక్క సేవకు కూడా దేవుడే సాక్షి అవుతాడు. మన జీవితానికి కూడా దేవుడు సాక్షిగా ఉంటాడు. ఇది వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా కూడా నీవు చేసే పనులకు, నువ్వు చేసే పరిచర్యకు, నువ్వు చేసే ప్రార్థనలకు ఎవరిని సాక్షిగా పిలవాలి? దేవుడు సాక్షిగా ఉంటే ఆ జీవితం ఫలభరితంగా ఉంటుంది. దేవుడి స్తోత్రం. దేవుడు మనకు సాక్షిగా ఉండేటట్లుగా మనం జీవించాలి. చూడండి ఆ మాట మరొకసారి. ఇది ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఎవరిని తీసుకొస్తున్నాడు సాక్షిగా? దేవుడే సాక్షి అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఎలా ఉంటుందంటే, మనం చేసే పరిచర్యకు, మనం చేసే సేవకు, ముఖ్యంగా నేను చేసే పరిచర్యకు కూడా ఈ మాటను బట్టి నాకు ఎవరు సాక్షిగా ఉండాలండి? దేవుడే సాక్షిగా ఉండాలి. ఆత్మయందు నేను చేయుచున్న సేవకు దేవుడే ముద్ర. అంటే దేవుణ్ణి ఎదురు పెట్టుకుని నేనేం చేయాలి? పరిచర్య చేయాలి. దేవుణ్ణి నాకు సాక్షిగా కలిగి నేను జీవించే జీవిత విధానం భయభక్తులు కలిగిన విధానం. ఇది కనుక మనం అందరం చేయగలిగితే మన జీవితాల్లో చాలా మార్పు వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఎవరున్నారని పరిచర్య చేయాలి, ఎవరు నా ముందు కూర్చున్నారని పరిచర్య చేయాలంటే యేసు ప్రభు నా ముందు ఉన్నాడని నేను పరిచర్య చేయాలి. యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడు అనే ఆలోచనతో నేను ఇక్కడ సేవను జరిగించాలి. ఇంకా అదే ప్రకారం మీరు, నేను, మన అందరం కూడా మన జీవితంలో, లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో
దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ విషయానికి దేవుడే నాకు సాక్షి అనే భయం కలిగి ఉంటే దేవుడు మనల్ని మరింతగా దీవిస్తాడు. ఇప్పుడు ఈ జీవిత విధానానికి దేవుడు సాక్షి లేడనుకోండి, మరి ఎవరు నీకు సాక్షి? కొన్నిసార్లు మనం పలుకుతాం, ఏమంటామంటే అమ్మతోడు, లేకపోతే ఇంగ్లీష్లో అయితే మదర్ ప్రామిస్, ఇవన్నీ చెప్తాం. ఈ విషయానికి వీళ్ళే సాక్షి, లేకపోతే నేను ఇది చేశానని నిజంగా నేను చెప్తున్నానని చెప్పడానికి ఇలాంటి పదాలు వాడతాం. కానీ మన జీవితంలో కూడా మనం చేసే వాటికి ఎవరిని పెట్టుకుంటే మనకు మంచిదండి? ఇది లేఖనానుసారం దేవుని వాక్యం కూడా అదే చెప్తాం. చూడండి, కొన్ని వాక్యాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు గారు 1వ అధ్యాయం 8వ వచనంలో మాట అన్నారు. చూడండి, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 8వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క దయా రసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. చూడండి, ఫిలిప్పీ సంఘస్థుల విషయంలో వారి పట్ల పౌలు కలిగి ఉన్న అపేక్షకు ఎవరు సాక్షి అండి? దేవుడే సాక్షి. ఎవరిని పెట్టుకుంటున్నాడు సాక్షిగా? దేవుడే పెట్టాడు. ఇక్కడ రోమా విశ్వాసుల పట్ల కూడా పౌలు గారు ఏం కలిగి ఉన్నాడు? అపేక్ష కలిగి ఉన్నాడు. అక్కడ ఎవరి పక్షంగా? ఫిలిప్పీ సంఘస్థుల విషయంలో కూడా పౌలు గారు అపేక్ష కలిగి ఉన్నాడు. ఈ అపేక్షలకు సాక్ష్యం ఎవరండి? ఎంత వాళ్ళని వీళ్ళని పెట్టుకోలేదండి పౌలు గారు. సాక్షాత్తు యేసుక్రీస్తుని, లేకపోతే దేవుడినే సాక్షిగా పెట్టుకున్నాడు. వారి పట్ల అంత అపేక్ష కలిగి ఉన్నాడు. ఎంత క్రమబద్ధమైన జీవిత విధానం చూశారు ఇది. ఫిలిప్పీ సంఘస్థుల విషయంలో, రోమా సంఘస్థుల విషయంలో పౌలు గారు దేవుడిని సాక్షిగా కలిగి ఉండి సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. మనం కూడా అలాంటి జీవన విధానాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుడిని సాక్షిగా కలిగి ఉండే బ్రతుకు మనకు కనుక ఉంటే మనకు ఎంతో మంచిది. ఒకవేళ దేవుడు కనుక మనకు సాక్షి కాదనుకోండి, మన పరిస్థితి ఏంటి? తెస్సలోనిక సంఘస్థులను ఉద్దేశించి కూడా ఇదే మాట పలికాడు, మీరును సాక్షి, అలాగే నేను సేవిస్తున్న నా దేవుడు కూడా సాక్షి అన్నాడు. 1కి 4 సార్లు ఈ మాటలు చూడండి. తెస్సలోనిక సంఘం గురించి మాట్లాడుతూ 1వ తెస్సలోనిక 2:10 చూడండి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు తెస్సలోనిక సంఘస్థుల గురించి. ఏమంటున్నాడండి? మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను ఎంత నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో మీరు సాక్షి, దేవుడును సాక్షి. ఇది మన వ్యక్తిగత జీవితాల్లో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదిగా మనం తీసుకోవాలి. కారణం ఏంటంటే ఇది మన జీవన విధానాన్ని బయలుపరుస్తుంది, తెలియజేస్తుంది. కొన్నిసార్లు ఏదైనా వాదాలు వివాదాలు వచ్చినప్పుడు మనం ఏమంటామంటే, ఇదిగో వాళ్ళని తీసుకొస్తాం, మేమేమన్నాం వినిపిస్తాం, చూపిస్తాం అంటారు. లేకపోతే ఎవరినైనా దీనికి సాక్షులుగా పెడతామంటారు. మంచిదే, ఎందుకంటే ఒక వివాదం తేరాలంటే కూడా ఇద్దరు సాక్ష్యాలను బేస్ చేసుకునే వివాదం అనేది ఏమవుతుందండి? సమస్య పోతుంది. కానీ ఇక్కడ పౌలు గారు వాళ్ళని వీళ్ళని పెట్టలేదండి. తెస్సలోనిక సంఘస్థులారా, మీ ఎదుట మేము ఎలా నడిచాం, ఎంత నీతిగా నడిచాం, ఎంత భక్తిగా నడిచాం, ఎంత అనింద్యముగా నడిచాం, మీరే సాక్షులు, అలాగే దేవుడు కూడా సాక్షి అనగలిగాడు. మన బిడ్డల ఎదుట మన జీవితాలు ఎలా ఉన్నాయి, లేకపోతే మన పరిసరాల్లో మన చుట్టూ మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు కనుక పిలిచి ఆయన సాక్ష్యం పలకమంటే, దేవుడిని మన ఎదుట పెట్టుకుని అయ్యా నీవు ఈ విషయంలో సాక్షిగా ఉండమంటే ఆయన అబద్ధం చెప్తాడా? చూడండి, పౌలు గారు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే, ఆత్మలో నేను సేవించుతున్న మీ ఎడల నా సేవ విషయమై దేవుడే సాక్షి అని చెప్పగలిగాడంటే ఎంత ధైర్యమో చూడండి. అందుకే మనం పౌలు మాదిరిగా, లేకపోతే ప్రభు మాదిరిగా, అటు ప్రార్థనా జీవితం కావచ్చండి, సాక్ష్య జీవితం, లేకపోతే అనిత్యమైన జీవితం, నీతి భక్తి కలిగిన జీవితాలు మనం కలిగి ఉండి ధైర్యముగా ఇదిగో దేవుడే నాకు సాక్షి అని చెప్పగలిగిన బ్రతుకు అనుకుంటే మనం నిజంగా జీవితంలో సఫలమైనట్టే. ఎంత శ్రేష్టమైన భక్తి విధానం చూడండి పౌలు గారిది. ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆయన ఒకటే ఫైనల్గా చెప్తున్నాడు, దేవుడే నాకు సాక్షి అన్నాడంటే అంత రూఢిగా ఈయన చేస్తూ ఉన్న పరిచర్య విషయంలో కావచ్చు, ఈయన జీవిత విషయంలో కావచ్చు, అంత స్థిరంగా చెప్పగలుగుతున్నాడు. మనం ఇవే స్టేట్మెంట్లు మనం చేయగలమా? అయ్యా నేను మరి ఇంత
స్థిరంగా నిన్ను నేను సాక్షిగా కలిగి ఉన్నానని మనం చెప్పగలుగుతామా? ఆలోచించాలి. దేవుణ్ణి మనం మన జీవితంలో సాక్షిగా పెట్టగలిగిన అంత జీవితం కనుక మనకు ఉంటే మనం చాలా ధన్యులు. ఏమంటారు? అంతేనా? ఎవరు మనకు సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ అది మంచిదే. ఏంటంటే యేసు ప్రభు తర్వాత ఇంకా మంచి సాక్ష్యం ఉంటే అది కూడా మనం చేసిన పనికి ముద్రగా ఉంటుంది. కానీ అంతకంటే ముఖ్యంగా మనకి ఇది అవసరం. మనం ఎవరి ఎదుట జీవిస్తున్నామో, మనం మాట్లాడే మాటల విషయంలో, మన యొక్క పనుల విషయంలో, మన కార్యముల విషయంలో దేవుడు కనుక మన మధ్యలో ఉంటే, ఆయన మనకు సాక్షిగా ఉంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? చాలా వరకు పాపాల నుండి లేకపోతే అనవసరమైన విషయాల నుండి మనం విడుదల పొందుతాం దేవుడు కనుక మన జీవితంలో సాక్షిగా ఉంటే. నువ్వు కష్టపడే విషయంలో, నువ్వు చదివే విషయంలో, లేకపోతే నువ్వు పని చేసే విషయంలో, నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ విషయంలో ఎవరిని పెట్టుకోవాలి? మనం దేవుణ్ణి సాక్షిగా పెట్టుకుంటే మనకు ఎంతో మేలు. అది మేలు అనే దానికంటే వాక్యానుసారం. ఇప్పుడు చదువుకునే పిల్లలే ఉన్నారనుకోండి, చదువుకునే వారి చదువు అంతట్లో కూడా వారి రాకపోకలు, వారి చదువు ఆ విషయంలో ఏమనే వాళ్ళు ఆలోచన చేయాలి? ఇదిగో నా జీవితం మొత్తానికి ఎవరు సాక్షి? దేవుడే సాక్షి. అప్పుడు తల్లిదండ్రులతో పని ఉంటుంది. ఇంకా తల్లిదండ్రులు భయపడాల్సిన పని ఉంటుంది. ఇంకా తల్లిదండ్రులు ఆలోచన చేయాల్సిన పని ఉంది. ఎప్పుడుకప్పుడు నువ్వు తండ్రి అయిన దేవుడిని లేక కుమారుడు అయిన క్రీస్తునే సాక్షిగా కలిగి ఉన్నావంటే ఏంటి అర్థం? నువ్వు అంత ఖచ్చితంగా నికార్సుగా నువ్వు నీ జీవితాన్ని ముందుకి కొనసాగించగలుగుతున్నావు. అప్పుడు నిన్ను బట్టి ఎక్కడ దేవునికి అవమానం ఎందుకు వస్తుంది? అందుకని ఆ పదాలు పలికాడు. తెస్సలోనిక సంఘానికి రాస్తే ఏమన్నాడు? మీ ఎదుట మేము 3 విషయాలు పలికాడు కదా. ఏమని? ఏ విషయాలు? ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను. 3 సంగతులు. ఎవరైనా మన గురించి ఇవే మాటలు పలికితే, అయ్యా ఎంత భక్తిపరుడో చెప్పండి అని అంటే మనం ఏమని చెప్తాం? కొన్నిసార్లు మనం పలికే పదాలు ఇలా ఉంటాయి. నా దేవుడికి నాకే తెలుసు అంట. నీ దేవుడికి నీకే తెలుసు, నిజమే. పౌలు గారు కూడా అన్నాడు. కానీ అదే సమయంలో దేవుడితో పాటు ఎవరిని కలిపాడు? అక్కడున్న విశ్వాసులను కూడా కలిపాడు. మనం సమర్థించుకోవటం కంటే ఈ విధానం కలిగి ఉండటం మనకు మంచిదని. ప్రతిదానికి మనం దీని ప్రమాణంగా తీసుకుంటే మనకు మంచిది. ఇదిగో ఎంత భక్తిపరురాలు, ఇది ఎంత నీతిమంతురాలు, లేకపోతే ఎంత అనింద్యమంతు, ఏది నిందలేని జీవితాన్ని జీవించిందని అసలు పక్కనోడు సాక్ష్యం చెప్తే ఇంకెంత గొప్ప సంగతి. వాళ్ళకంటే ప్రాముఖ్యంగా దేవుడు చెప్పాడు అనుకోండి, ఇంకెంత గొప్ప సంగతి. అంతే కదండి. దేవుడు డైరెక్ట్ ఇది 3 మాటలు పలుకుతున్నాడు పౌలు గారి గురించి. పౌలు గారు అంట భక్తిపరుడు, నీతిపరుడు, ఇంకోటి అనింద్యుడు, నిందలేనివాడు. ఇంక అంతకంటే సాక్ష్యం ఏముంది? ఇప్పుడు అదే సాక్ష్యం నేను పొందుకోవాలి. మీ ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట నేను కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉంటే ఇంకా నాకు తిరిగే ఉంది. ఇదిగోనండి పలానా సేవకుడు, ఇదిగో ఇలాంటి వాడు భక్తిపరుడు. సరేపతు వెధవరాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఆమె ఏమంది? ఇదిగో ఒక దైవజనుడు ఒకడు వచ్చుచూ ఉన్నాడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు అని. మన విశ్వాసుల గురించి కూడా బయట వాళ్ళు కూడా అదే సాక్ష్యం చెప్పాలి కదండి. ఇప్పుడు మీరు కలపండి, సేవకుల గురించి కలపండి, లేదా విశ్వాసుల గురించి కలపండి, ఏం సాక్ష్యాలు వెళ్తున్నాయి? చాలా విడ్డూరం. మనం ఇలాంటి పరిస్థితి సరి చేసుకోవాలి. పౌలు గారి మాటలను బట్టి చాలా చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే ఇలా నువ్వు మంచి ఎడతెగని ప్రార్థనా జీవితం, దేవుని చిత్తానికి అప్పగించుకుని ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి దేవుడినే సాక్షిగా కలిగిన బ్రతుకు కానీ నీకుంటే అసలు తిరిగే ఉంది. వీరందరికంటే ఇంక వీళ్ళ సాక్ష్యాలు నేను దాచవచ్చు, కానీ దేవుని సాక్ష్యం ఎక్కడ దాస్తాను? అది పౌలు గారి యొక్క ధైర్యం. అందుకనే మన జీవితం ఆయన ఎదుట ఉంటుంది ఎప్పుడు. నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను పరిచర్య చేసేది దేవుని ఎదుట దేవుడికి చేసినట్లుగా చేయాలి, కానీ మీకు చేసినట్లుగా చేస్తే తక్కువ చేస్తాను. అంతే కదండి. ఇప్పుడు మీకు విషయాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు, మిమ్మల్ని మాయా మభ్య పెట్టవచ్చు నేను. కానీ అదే దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు? నా ప్రమాణానికి సరిపడా నువ్వు చెప్తున్నావా, నా ప్రమాణానికి సరిపడా నువ్వు జీవిస్తున్నావు అన్నాడు అనుకోండి, మీకు సమాధానం ఎలా అయినా మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేక. అందుకని దేవుడు మన ఎదుర్కొన్నాడు అని ఎప్పటికప్పుడు మన జీవితంలో ఆ స్పృహ ఉంటే మనకు తిరుగుంటాం. ఏమంటారు? అవునండి. దేవుడే కనుక నా పక్కన ఉన్నాడు అనుకోండి, ప్రతి దానికి ఆయనకు ఒక స్టాండర్డ్ ఉంటుంది, ప్రమాణం ఉంటుంది. అందుకని ఆయన ఏమంటాడు? అబ్బాయి నువ్వు ప్రమాణానికి మించి, ప్రమాణానికి తక్కువే నువ్వు జీవిస్తున్నావు అన్నాడు అనుకోండి, నేను పెంచుకోవడానికి చూడాల్సి వస్తుంది. మనుషుల ప్రమాణాలు కాదుగా. అందుకే పౌలు గారు అన్న మాటలు అటు సంఘ విషయంలో, అందుకే ఆయన మాటకి మాటలు చెప్తాడు. ఏమంటాడంటే, అగ్రప్ప రాజా లేకపోతే ఫేస్తు, నేను మనుషుల ఎదుట దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నాను అంటాడు. చాలా గొప్ప స్టేట్మెంట్లు. ఆ స్పృహ, భయం ఉండాలి. మరి మనుషులు ఎదుట దేవుని ఎదుట నేను నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నానని అనగలమా మనం? అందుకే
ఇలాంటి విషయాలు మన ముందుకు వచ్చినప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి. పౌలు గారి లాంటి జీవిత విధానం చాలా గొప్పది. కాబట్టి 3 మాటలు మనం ఆలోచన చేద్దాం. రోమాపత్రిక 1:9-10 ఉన్నట్లు 3 సంగతులు మనం చూసాం. పౌలు గారికి రోమా విశ్వాసుల పట్ల ఏం కలిగి ఉన్నాడు? అపేక్ష కలిగి ఉన్నాడు. అపేక్ష కలిగి ఉన్న వ్యక్తి మొదటి సంగతి దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆయన వెళ్ళటమా, ఆటంకాల, అన్ని విషయాలు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు తన జీవితాన్ని. రెండోది, వారి పట్ల ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మేము కూడా చేయాల్సింది అదే. కొన్నిసార్లు విసుగు, చిరాకు వచ్చేస్తుంది. ఏది, వాళ్ళు మాటంటలేదు, వీళ్ళు మాటంటలేదు, కానీ దేవుడు ఎప్పుడు మనకు జవాబు ఇస్తాడు. మన పిల్లల విషయం కావచ్చు, సంఘ విషయం కావచ్చు, మన ప్రార్థన ఏ రూపంలో మన దగ్గరికి వస్తుందో మనకు తెలియదు. అందుకనే ఎడతెగని ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అందుకే ఆల్రెడీ ప్రార్థనలో 10 మంది ఉన్న 5 ఉన్నా ప్రార్థన అలా చేస్తూనే ఉన్న కారణం అది. ఒకవేళ చేయబడే వాళ్ళకి కావచ్చు, చేసే మాకు కావచ్చు, ఏ రూపంలో వస్తుందో. ఇప్పటి వరకు దేవుడు ఏం జవాబులు ఇవ్వలేదా మనకు? ఎన్నో విషయాలు దేవుడు ఏం చేశాడంటే జవాబులు ఇచ్చాడు. అపవాదికి స్వరం కూడా వినపడతా ఉంటుంది, నీకేంటి ప్రార్థన చేయడం వల్ల లాభం అని. అందుకనే కదా మనం కొన్ని మాటలు నేర్చుకున్నది. నువ్వు ప్రార్థన చేస్తే దూరంగా ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తి జీవితం ఎప్పుడు శక్తివంతంగానే ఉంటుంది, విజయవంతంగానే ఉంటుంది. ఇక బహుశా మనకు తాత్కాలికంగా కష్టాలు రావచ్చు, కానీ మనకంటే ఉన్నతమైన వ్యక్తి ఆయన, ఉన్నతమైన దేవుడు, దైవ మానవుడు, ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు, మనకు జవాబులు తప్పనిసరిగా ఇస్తాడు. మూడవదిగా, మనం ఆయన్నే సాక్షిగా పెట్టి మన జీవితాన్ని ముందుకి కొనసాగించుకున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థనా జీవితం మంచిదే, కానీ దానితో పాటు సాక్ష్యం ఎవరు? యేసు ప్రభు ఇచ్చే సాక్ష్యం నీకు ముద్ర. దేవుని స్తోత్రం. మీరు ఎప్పుడన్నా పూర్వం ఈ పనులు చేసేవాళ్ళు ఏంటంటే, ఎంసెట్కి అప్లై చేయాలనుకోండి, అప్లికేషన్ పూర్తి చేసినప్పుడు మీకు అప్లికేషన్ మీద ఏం చేయాలి? అటెస్టేషన్ అంటారు. అటెస్ట్ చేయించుకురామంటారు. అటెస్టేషన్ అంటే ఏంటంటే అర్థం, నీవేనని, మొత్తం అందులో చెప్పబడిన మాటలన్నీ నీవేనని మరొక వ్యక్తి, గెజిటెడ్ ఆఫీసర్, హెచ్ఎం కానీ లేకపోతే ఆ తరహా వాళ్ళు ఏం చేసినట్టంటే దానికి ధృవీకరణ అంటారు. దాన్ని స్టాంప్ వేయటం అని ఏమంటారు? ధృవీకరణ అంటారు. సాక్ష్యము ధృవీకరణ లాంటిది. యేసు ప్రభు ఇచ్చే సాక్ష్యం ఎలాంటిదంటే మనలను యాక్సెప్ట్ చేయటం, ధృవీకరించడం. అబ్బాయి ఈయన దీనికి అప్లై చేసుకున్నాడు, ఈయన మీరు అంగీకరించవచ్చు, పరీక్ష రాయించవచ్చు అని చెప్పడం. మనకు కూడా మన జీవితానికి కూడా అటెస్టేషన్ అవసరం. యేసు ప్రభు దాన్ని ఏం చేయాలంటే అంగీకరించాలా, ఈయన నా కుమారుడు, ఈయన చేస్తున్నంత వాస్తవమే, నేను సాక్షిని, మీకేం ఇబ్బంది లేదు, ఈయన అంగీకరించండి అని. ఆయన అంగీకరించకపోతే టైం అయిపోతుంది. ఏమండి, టైం అయిపోయింది, రేపే లాస్ట్ డేట్, నీ అప్లికేషన్ అక్కడికి వెళ్ళదు, నువ్వు ఎలిజిబులా పరీక్ష రాయడానికి? మరి ఎందుకు? క్రైస్తవ జీవితం కూడా అంతే. నీ జీవితానికి, నా జీవితానికి ఎవరు ముద్రేయాలి? యేసు ప్రభు ముద్రేయాలి. ఆయన సాక్ష్యం సరిగా చెప్పలేదనుకోండి, ఫినిష్ అక్కడ. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. మనకు దేవుడి సాక్ష్యం ఉండాలి. అలాగే ఇదిగో మరి నేను సంఘం ఎదుట మరి మీ సాక్ష్యాన్ని పొందుకొనగలిగినంత సరైన జీవిత విధానం నాకును ఉండాలి. మన గురించి దేవుడు సాక్షిగా ఉండాలి, తర్వాత సంఘం సాక్షిగా ఉండాలి. అంతెందుకు, మీ విషయాల్లో సంఘం గురించి మాట్లాడడం, సంఘం ఏమైనా చెప్పమని చెప్పదా? ఒకరిని పక్క పిలిచి ఆ ఒకరి గురించి సంఘాన్ని చెప్పమంటే 100 రకాల అభిప్రాయాలు చెప్తారు. అంత భయం మరి పౌలు గారు కలిగి ఉన్నాడు. చూశారు, అయ్యా నా గురించి ఆ దేవుడే సాక్షి, ఇదిగో సంఘస్థులారా మీరే మాకు సాక్షులు, మేము ఎలా నీతిగా బ్రతికాము. మన జీవితంలో ఈ మధ్య బాగా ఎక్కువ స్క్రోలింగ్ వచ్చేసేస్తుందండి. ఏంటంటే మన జీవితం చాలా స్వల్పం, నిందారహితంగా బతుకుదాం, నీతిగా బ్రతుకుదామని ఎక్కడ చూసినా హితబోధలు, నీతి బోధలు ఎక్కువైపోయాయి. కానీ అవి ఎక్కువ సర్క్యులేషన్లో ఉన్నాయి, కానీ జీవించే విధానం తక్కువైపోయింది. అవునా? నేను కూడా ఎన్నో నీతి కార్యాలు చెప్తా, నీతి పనులు చేయాలని మా పిల్లలకు చెప్తా, కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అనుదినం నన్ను చూస్తూనే ఉంటారు. చూసినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ మనసులో, హృదయంలో ఒక ఆలోచన రాదు, మా నాన్న ఇలాంటి వాడు, మమ్మీ ఇలాంటిదని వాళ్ళకి రాదంటారు. ఎవరు తప్పించుకోలేదు. అందుకే ఈ లోకంలో మన జీవితం మనకు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, మన పొరుగువారు మనకు సాక్ష్యం ఇవ్వగలగాలి. అలాంటి నీతి, భక్తి, అనిత్యమైన బ్రతుకులు కనుక జీవించగలిగితే, మన వాక్యానుసారంగా నడిచినట్టే, అప్పుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావు దేవుడు నీకు తప్పనిసరిగా నీకు జవాబు ఇస్తాడు. ఇవ్వకుండా మాత్రం ఉండడు. ఆలోచన చేసుకున్నాను ఈ సంగతి. దేవుడి మాట మన ఇంటిలో దీవించును గాక.